హాయ్ ఫ్రెండ్స్, ఆలుగడ్డలు అయితే నాకలు వచ్చినాయి. భూమిలో అయితే పెడితే ఇలా అయితే టమాటా చెట్టులా ఉంటుందండి. కిందనైతే వేర్ల కిందనైతే ఇలా వస్తాయి ఆలుగడ్డలు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే టేస్ట్ బాగుంటాయండి. మందు కొట్టాం కదా మనము, చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒక బాగానే వెళ్ళినాయండి. ఫ్రై చేస్తే చాలా బాగుందండి. మేము మళ్ళీ చూపెడతామండి ఇంకో వీడియోలో, షార్ట్ వీడియోలో చూపెడతా. ఫుల్ వీడియో ఇది. అందులో ఇంకా మళ్ళీ పల్లి చెట్లు పెట్టాను. చూడు, ఇంకా తవ్వుతూనే ఉంటే వస్తూనే ఉంది. కొన్ని చిన్న పెద్ద పెద్ద ఇలానే బాగుంటాయండి కర్రీ. అసలు ఈ ఆలుగడ్డలు కూడా ఎంత మంచిగా ఉన్నాయి, చూస్తేనే మంచిగా నోరు ఊరుతుందండి. బాగుంటాయండి. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి ఈ ఆలుగడ్డలు చూస్తే. మంచిగా వచ్చినాయి. మా సైడ్ అయితే మంకీస్ లేవండి, అందుకే ఇలా మంచిగా ఆలుగడ్డలు అయితే వచ్చాయి. మీకు ఎలా అనిపించింది చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా భూమిలో పెడితే వస్తాయి, చాలా మంచిగా వస్తాయండి. మీరు కూడా ఇలా పెట్టుకోండి ప్లేస్ ఉన్న కాడ. ఇక్కడ చాలా బాగా వచ్చే భూమి మంచిగా ఉంటే చాలా మంచిగా వస్తాయండి ఇవి. ఇదండి పల్లి చెట్టు అండి, అది అక్కడ పక్కన. చిన్న టేస్ట్ బాగుందంటారు అందరూ. కర్రీస్, ఆలు కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు అయితే చెప్పండి, మీరు కూడా ఇలానే పెట్టుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా భూమిలోకి వెళ్ళి తీస్తూనే ఉంటే ఇంకా వస్తున్నాయండి ఫ్రెండ్స్. ఒక్క చెట్టుల్ని ఒక 5-10 అట్లా వెళ్తాయండి. ఇప్పుడు ఫ్రెండ్స్ 5 అన్న 10 అన్న 4-5 అక్కడ అనిపిస్తుంది. అది పల్లి చెట్టు అండి. ఇప్పుడు ఇంకా లోపలికి ఉంటాయండి, వస్తున్నాయి. ఇప్పుడు ఒక చెట్టుకి ఎన్ని వెళ్ళినాయి చూడండి, ఒక ఏర్కి. కొన్ని చిన్న వెళ్ళినాయి, కొన్ని పెద్ద చూడండి ఫ్రెండ్స్. ఆలు కర్రీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీకు ఎలా నచ్చిందో చూస్తే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, స్వాతి ముచ్చట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్నవి పెద్దవి కూడా వస్తూనే ఉంటాయండి ఫ్రెండ్స్. చూడండి, మా మమ్మీ తీస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను అండి ఫ్రెండ్స్. ఎంత బాగుంది ఆలుగడ్డ, టేస్ట్ బాగుంటుందండి. ఇంకా చిన్న చెట్టు అండి, అందులో కూడా వెళ్తుంది. చాలా బాగుందండి. ఇక మా ఇంటి దగ్గరనైతే అందరూ అన్నారు, ఆలుగడ్డ చెట్లు కూడా వస్తాయా పెడితే అన్నారండి. బాగుంది అన్నారు. ఇది చిన్న ఉన్నాయి ఆలుగడ్డలు ఫ్రెండ్స్. అంటే తెలంగాణ సైడ్ అయితే ఆలుగడ్డలు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే బంగాళదుంపలు అంటారు. బాగుంది ఆలుగడ్డలు, బాగుంది మా స్వాతి పెట్టినాయి. మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. ఇది కొత్తిమీర. ఇది అండి. ఈ చెట్టుకి ఇవి వెళ్ళినాయండి.
తీసేస్తలేదు మరేనా తీసేయ